హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ. వెల్కమ్ టు మై ఛానల్ అగ్రి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీతో కలిసి చిన్న జాతర అన్నమాట. అది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర. ఆ జాతర గురించి మీరు కూడా తెలుసుకోవాలి, మీకు కూడా కొన్ని విశేషాలు చెప్దామని ఈ వ్లాగ్ తీస్తున్నా అన్నమాట. అయితే ఈ నరసింహస్వామి టెంపుల్ తెలంగాణలో ఉంటుంది. అయితే తెలంగాణలో చాలా నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి. ఓకే, కాకపోతే అందులో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఫేమస్ అన్నమాట. ఇది ఎక్కడ అంటే బీర్పూర్ విలేజ్లో ఉంటుంది, జగిత్యాల జిల్లా. అయితే ఈ టెంపుల్ చుట్టూ గుట్టలు అడవులే ఉంటాయి. మధ్యలో ఉన్న ఒక గుట్ట పైన ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ జగిత్యాల జిల్లాలోని బీర్పూర్లో ఉంది. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా పెద్ద జాతర జరుగుతుంది. అయితే ఇది కేవలం జాతర మాత్రమే కాదు, కొన్ని లక్షల మంది నమ్మకం, కొన్ని వేల మందికి ఉపాధి, చాలామందికి జీవనాధారం కూడా ఈ బీర్పూర్ లక్ష్మణస్వామి జాతర. తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా బీర్పూర్ అనే గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జరిగే జాతరనే ఈ బీర్పూర్ జాతర. అయితే ప్రతి సంవత్సరం ఇట్లా బ్రహ్మోత్సవాలు, ఇట్లా డ్యాన్సులు ప్రతి సంవత్సరం చేస్తారు. స్వామివారిని ఊరేగింపు చేస్తూ ఇలా డ్యాన్సులు చేస్తూ ఊరేగిస్తారన్నమాట. ఈ స్వామివారిని ఇలా ఊరేగిస్తారన్నమాట. అయితే ఈ టెంపుల్కి పక్కన జిల్లాలోని వారు కాకుండా తెలంగాణలోని జిల్లా నుండి ఇక్కడికి వస్తారు. ఈ గుట్టపైకి ఎక్కాలంటే చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, లేదా డైరెక్ట్ రోడ్ కూడా ఉంటుంది, అట్లా కూడా వెళ్ళవచ్చు. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో నరసింహస్వామి మరియు శివుడు కొలువై ఉన్నారు. అలాగే పక్కన క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి కూడా ఉంటారన్నమాట. ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి వంట చేసుకొని తింటారు. ఆ తర్వాత ఈ జాతర అన్నమాట. జాతర ఇదంతా నైట్ వ్యూ. జాతరకి వెళ్ళి కావాల్సినవి కొనుక్కొని ఇట్లా నైట్ వ్యూ ఎంజాయ్ చేయవచ్చు అనమాట. అది కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా భక్తులు, చాలామంది భక్తులు వస్తారు కదా, మళ్ళీ తప్పిపోతారు, ట్రాఫిక్ జామ్స్ అదంతా ఉంటుందని పోలీసు వాళ్ళు బందోబస్తు నిర్వహిస్తూ ఉంటారు. అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వంటలు వండుకొని తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.